బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్. బియ్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం 168.80 లక్షల టన్నులతో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 159.90 లక్షల టన్నులు రెండో స్థానంలో ఉందట. పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉంటే ఏపీ 73.40 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తికే వాళ్ళు పరిమితం అయిపోయారు. దరిదాపుగా వాళ్ళు మనం పండించినటువంటి దాంట్లో సగం పండించారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఇక మున్సిపల్స్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. బండి సంజయ్. బీఆర్ఎస్ ఓటేస్తే గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ గూటికే. కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకారంతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎం ప్లాన్ చేస్తున్నదని కామెంట్. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉండాలని కిషన్ రెడ్డి అంటున్నారు. నిన్న ఇదే సంబంధించినటువంటి కార్పొరేషన్ సికింద్రాబాదు మున్సిపల్ కార్పొరేషన్గా ఉండాలనేది నిన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిన వారు. త్వరలో బీఆర్ఎస్ భూస్థాపితం. రామచంద్రరావు. సికింద్రాబాద్లో బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం చేయబోతా ఉన్నాం. నిన్న ఈ మున్సిపల్ ఎన్నికలు అంటే నిజంగా కొంత రేపు మళ్ళీ జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకి ఇదొక సవాల్ లాంటి ఎన్నిక. ఇది అసెంబ్లీ ఎన్నికలకి ఇది ఒక సవాల్ లాంటి ఎన్నిక. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ స్థానాలను గెలుచుకోవడంలో ఇది ఏదైతే ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా ఇప్పుడు జరగనున్నటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మేయర్ పీఠ గెలుచుకున్నటువంటి వ్యక్తులకి హైదరాబాద్లో చాలా పట్టు, ఆ పార్టీ చాలా పట్టున్నట్టే. దీన్ని ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకుంటాయి. మొన్న అంతకొట్టేదంటే ఒక 10 స్థానాలు అటు ఇటుగా అయిపోయినాయి ఏది జిహెచ్ఎంసీలో, ఏది బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు. మరి ఈసారి బీజేపీ ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ను హైదరాబాద్లో ఇస్తుంది అనేది చూడాలి. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యొక్క ఫలితాలు ఏమన్నా బీజేపీని ఏమైనా దెబ్బతీస్తాయా, లేకపోతే బీజేపీకి ఏ విధమైనటువంటి స్థానాలు వస్తాయి? బీజేపీకి ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే ఏది హైదరాబాద్ నుంచి, అది రాజాసింగ్ కూడా ఇప్పుడు పార్టీలో లేడు. మరి పార్టీ లేడు. ఈసారి బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనేది పెద్ద సవాలే, వాళ్ళకు పెద్ద సమస్య. ఇప్పుడు ఇది చావో రేవో అన్నటువంటి విధంగానే ఈ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని, అత్యధిక కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గెలిపిస్తే ప్రధాని మోదీని ఒప్పించి కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణ స్థానిక సంస్థల్లో నయా పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్కు దమ్ముంటే 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. శనివారం సికింద్రాబాద్లో బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనాన్ని పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో బండి సంజయ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15 లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈ నెల 28 లోపు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నదని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుది లక్కీ హ్యాండ్ అని, ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామేమోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినారు. రామచంద్రరావుది లక్కీ హ్యాండ్. మరి లక్కీ హ్యాండ్ అంటే మొన్న గెలవాలి కదా, ఎడా జూబ్లీహిల్స్లో గెలవాలి కదా మీ పార్టీ అభ్యర్థి. మీ పార్టీ అభ్యర్థి గెలవాలి కదా, గెలవలేదు. గెలిచిందా? డిపాజిట్ రాలేదు కదా. మరి అది లక్కీ హ్యాండ్ ఎట్లయితే అది? మరి అది విమర్శించేదానికి అన్నాడా, లేకపోతుంటే ఎద్దేవా చేసినా తెలియదు. కానీ ఆయన ఆధ్వర్యంలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. రామచంద్రరావు గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షుడు కదా, ఆయన ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ ఆశ్చర్యపోనే అవసరం లేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ లేదని, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎవరు గెలిచినా మళ్ళీ కాంగ్రెస్కు వెళ్తారన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ఆసక్తి కూడా చూపడం లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్, నిజామాబాద్, బైంసా, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ గెలుస్తుందనే సర్వేలు చెప్తున్నాయని, కానీ డీలిమిటేషన్ పేరుతో ఓట్లను తారుమారు చేసి ఎంఐఎంకు ఎక్కువ సీట్లు వచ్చేలా కాంగ్రెస్ కుట్ర చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్కు 10 నుంచి 12 సీట్లు వచ్చినా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సహకారంతో మేయర్ సీటుకు కైవసం చేసుకోవాలని చూస్తున్నదన్నారు. అదే సమయంలో ఆ పార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అని రామచంద్రరావు చెప్తా ఉన్నాడు. మరి ఇట్లా ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత ఎట్లా బీజేపీ యొక్క ఇంకా అడుగులు ఎట్లా ఉండాలి, దూకుడుగా ఉండాలి. మీరు మెల్లగా నిద్ర లేచినట్టుగా పనులు చేస్తే ఇట్నే ఉంటాయి. వాళ్ళు ఎట్లా ఏ విధంగా ఉండే కార్యకర్తలలో ఉత్సాహం ఉండొచ్చేమో, కానీ నాయకులలో మాత్రం ఉత్సాహం కనబడట్లే. రాష్ట్రంలో రాబోయే మున్సిపల్
కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండబోతుందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. త్వరలో బీఆర్ఎస్ భూస్థాపితం అవ్వబోతున్నదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 1000 స్థానాల్లో గెలిచామని, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదనేందుకు ఇది నిదర్శనమని చెప్పారు. అలాగే త్రివేంద్రంపై బీజేపీ జెండా ఎగరవేశామని, తొలిసారి ముంబై కార్పొరేషన్ కైవసం చేసుకున్నామని, 2028లో గోల్కొండ కిల్లాపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని, ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేసిండు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆందోళనకు కిషన్ రెడ్డి మద్దతు అంటా ఉన్నాడు. సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. జంట నగరాల్లో ఎన్నుగా అన్నిటికీ సికింద్రాబాద్ కేంద్రంగా ఉందని, అలాంటి సికింద్రాబాద్ పేరు లేకుండా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుండడం సరికాదన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దిగజారి మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఏఆర్ రెహమాన్ను ఎప్పటికీ ఓ కళాకారుడిగానే చూస్తారని తెలిపారు. సో మొత్తానికి ఇది ప్రత్యేక కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలి సికింద్రాబాద్ని. రెండోది, ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ మీరు సంసిద్ధంగా ఉండాలి, మనమే ఈసారి గెలిచేది, ఇక్కడ జిహెచ్ఎంసీ పీఠాన్ని మనమే కైవసం చేసుకోబోతా ఉన్నామన్నటువంటి అంశాన్ని నిన్న బీజేపీ, ఎందుకంటే బీజేపీ కూడా మొన్న మనం చూడడం జరిగింది. అంత ఈ హైదరాబాద్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి బీజేపీ ఎన్నికలు రాగానే బీజేపీకి నిజంగా ఎక్కలేనటువంటి ఉత్సాహం వస్తుంది ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్. మరి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్ని ఎండగట్టేటువంటి అంశంలో కొంత బీజేపీ పార్టీ వెనకాలకి వేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడకపోవడం ఆ పార్టీని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నది. పోరాటం చేయట్లేదు, రోడ్డు మీదకి రావట్లేదు, ప్రజల సమస్యల గురించి కూడా కనీసం బీజేపీ పార్టీ ప్రస్తావించట్లేదు అని ప్రజలు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు క్లారిటీతోనే ఉన్నారు. వాళ్ళకు అవకాశం ఇస్తే 10 ఏళ్ల పాటు నిన్న ముంచిళ్ళు, వీళ్ళకు 5 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపేమైనా కానీ వీళ్ళు కూడా అట్లాంటి పనులు చేసినట్టు ఉంటే, ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినట్టు ఉంటే ఇంకో పార్టీ వైపు జనాలు చూస్తున్నారు. కానీ దీన్ని క్యాచ్ చేసుకోవడంలో బీజేపీ పార్టీ 100% విఫలమైపోతా ఉన్నది. సరే, మిగతా సంబంధించినటువంటి రాష్ట్రాల్లో, దేశంలో బీజేపీ పార్టీ యొక్క హవా నడుస్తున్నప్పటికీ, అది కనిపిస్తున్నప్పటికీ, ప్రతి ఎన్నికల్లో అక్కడ కమలం పువ్వు గుర్తు గెలుస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం దానికి భిన్నమైనటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి ప్రతిభనే బీజేపీ పార్టీ ఇట్టనే నడుస్తాం, ముసలెద్దు లెక్క కుంటుకుండా నడుస్తాం, గుడ్డెద్దు లెక్క మేము చెల్లబడి అన్నట్టుగా ఉంటే రేపు జరగనున్నటువంటి ఏ ఎన్నికైనా సరే, ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలే కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలే కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కావచ్చు, ఏ ఎన్నికలైనా కానీ బీజేపీ పార్టీ పర్ఫార్మెన్స్ ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు రామచంద్రరావు, మాకు వచ్చినటువంటి గ్రామాలలో మా పార్టీ బలంగా ఉన్నది అని చెప్పేసి అనుకునేందుకు ఒకటే నిదర్శనం. మాకు 1000 సీట్లు దగ్గర 1000 సీట్లు వచ్చినాయి. ఏ సీట్లు 1000 సీట్లు 1000 ఈ మన సర్పంచ్ స్థానాలు 1000 గెలుచుకున్నాం. ఉన్నాయన్ని ఎన్నికలైన ఎన్ని అంటే దాదాపుగా 12,700 గ్రామాలకు ఎన్నికలైతే మీకు వచ్చింది కనీసం 700 మాత్రమే సర్పంచులు. 700 సర్పంచులు మాత్రమే. 700 సర్పంచులకి మీరు సంఖ్యలు గుద్దుకుంటా, జబ్బలు ఎగరేసుకుంటా, కాలర్ ఎగురేసుకుంటా తిరుగుదామంటే అది కాదు కదా. కనీసం అలా 1/3 అని రాలే కదా. ఇక దానికోసమే మేము బలంగా ఉన్నాం, బలంగా మీరు తయారు చేసుకోవడంలో విఫలమైపోతా ఉన్నాం. సో మొత్తానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి బండి సంజయ్ నిన్న రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది ఓటర్లని.